కొలస్సీలకు రాసిన పత్రికలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. 3వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. రక్షణ పొందిన వారి యొక్క లక్షణాలని మనము చూడబోతూ ఉన్నాము. ప్రతి ఒక్క విశ్వాసి, ప్రభువుని ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ప్రతి ఆదివారము దేవుని వాక్యాన్ని ఆలకించాలి. అపోస్తలుల బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎడతెగక ఉండాలనే విషయాన్ని మనం గమనించుకుంటూనే, ఇవ్వవలసింది ఆయనే, ఇవ్వాలంటే ఆయనే ఇవ్వాలి, మనకి ఇవ్వట్లేదు అంటే ఆయనే ఆపాడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. 62వ కీర్తన నుంచి బైబిలు చక్కటి మాట ఏం చెప్తుందంటే, తన ప్రియులు నిద్రించుచుండగా యెహోవా వారికి ఇచ్చుచున్నాడు అనే మాటని బైబిల్ జ్ఞాపకం చేస్తుంది. దేవుడు మనకి దాచించిన ఆశీర్వాదాలు ఏవి కూడా మనకి రాకుండా పోవు. మీ ఇంట్లో ఒక్కొక్కసారి కొన్ని వస్తువులు మీరు వెతుక్కుంటూ ఉంటారు. తాళం చెవులు కానీ, కలద్దాలు కానీ, కొన్ని వస్తువులు మీరు ఇంట్లో వెతుక్కుంటూ ఉంటారు. అవి మీరు ఎక్కడ పెట్టారో అక్కడే ఉంటాయి. అయితే మీరు ఇల్లంతా వెతికిన తర్వాత ఎక్కడ పెట్టారో అక్కడ వెతకడం మానేస్తారు. అయితే చూసిన వ్యక్తి ఏమంటారంటే, నువ్వు ఫ్రిడ్జ్ మీద పెట్టుకుని ఇల్లంతా వెతికితే ఎలా దొరుకుతుంది నీకు అని అంటారు. సో ఎక్కడైతే పెట్టామో ఆ వస్తువు అక్కడే ఉంటుంది అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటాం. అయితే మనకి ఇవ్వవలసింది ఆ ప్రభువే, ఆయనే మనకి ఇవ్వాలి. సో ఆయనని కాకుండా మరి ఎక్కడ మనం వెతికినా కూడా అది దొరకదు. సో ఎక్కడ వెతకాలి? మనం ప్రభు యొద్దనే మనం వెతకాలి. ఇవ్వవలసింది ఆయనే కనుక మనం వెతకవలసింది కూడా ఆయన దగ్గరే. ఈరోజు కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము మరి మనము దాదాపుగా 10 వచనాలని మనం చదువుకోబోతున్నాం. ఏంటి మనం చదువుకోబోయేది ఏంటంటే, విశ్వాసి యొక్క లక్షణం. ఏం చదువుకోబోతున్నామండి? విశ్వాసి యొక్క లక్షణం. విశ్వాసిక జీవితము ఎలా ఉండాలి? విశ్వాసి యొక్క వైఖరి ఎలా ఉండాలి అన్న విషయాన్ని, డైలీ లైఫ్, రోజువారీ జీవితం. ఆదివారం మనం మందిరానికి వస్తాము, మరి మిగతా 6.5 రోజులు ఇంట్లోనో, పనిలోనో, వ్యాపారంలోనో ఎక్కడో చోట మనం ఉంటాం. అయితే దేవుడు ఎలాంటి జీవితాన్ని దీవిస్తాడు, ఎలాంటి జీవితాన్ని దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు, మన దగ్గర నుంచి కోరుతున్నాడు, ఎలాంటి జీవితము ఆశీర్వదించబడుతుంది అన్న విషయాన్ని ఇక్కడ దేవుడు మన కొరకు రాసించాడు. ఇది అన్యులకి అప్లై అవ్వదు. ఏమండి, ప్రభువుని ఎరగని వారికి ఇది అప్లై కాదు. వారు ఇలా ఉండలేరు, ఎందుకంటే వారు లోకంలో ఉన్నారు, లోకపు పాపంలో వారు జీవిస్తూ ఉన్నారు, వారికి ఈ విషయాలు తెలియవు. అయితే మనకి దేవుడు ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. విశ్వాస యొక్క లక్షణాలు, లేకపోతే దేవుని వాక్యం వినేవారి లక్షణాలని మనం చూద్దాం. 3వ అధ్యాయము 1వ వచనము. దయచేసి అందరూ కూడా బైబిల్ చూడాలని నేను మనవి చేసుకుంటున్నా. 3వ అధ్యాయము 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. దేని వెతకమంటున్నాడు? పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొండి ఉన్నాడు. సో మన దేన్ని మనల్ని వెతకమంటున్నాడు అంటే, యేసు ప్రభుని, ఆయనలో ఉండే దీవెనలు, ఆయన ద్వారా వచ్చే ఆశీర్వాదాలు, మేలులు, లేకపోతే ఆయన ద్వారా మనకు వచ్చేవి వెతకమంటూ ఉన్నాడు. అయితే దేన్ని వెతకద్దు అంటున్నాడో చూడండి. 2వ వచనం. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనకుడి. ఏమండి, దయచేసి గమనించండి. బైబిల్ గ్రంథము సత్యాన్నే మాట్లాడుతుంది. బైబిల్ గ్రంథం చెప్పిన సత్యాలు ఎప్పుడూ కూడా పొల్లు కూడా తప్పిపోవు. ఓకేనా? బైబిల్ గ్రంథము మనల్ని హెచ్చరించే సమయంలో కూడా వాటికి మన చెవులను, మన హృదయాన్ని కూడా మనం ఇవ్వాలి. బైబిల్ గ్రంథము మనకి హెచ్చరికలు ఇస్తున్నప్పుడు, ఏమండి, మన జీవితం పట్ల హెచ్చరికలు ఇస్తున్నప్పుడు, ఏ హెచ్చరికలు? తండ్రి కొడుక్కి హెచ్చరిక ఇస్తాడు. అరే, ఇది మన కుటుంబం పరువు, లేకపోతే మన కుటుంబ నేపథ్యం, ఇదిగో ఇది నేను, ఇది నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఎలా పడితే ఎలా తిరగడానికి. ఎక్కడన్నా ఏమని అడుగుతారు? ఎవరన్నా ఏదైనా ఏదో పని చేస్తే, అరే మీ నాన్నగారి పేరేంటి? మీ నాన్నగారి పేరేమో అంత గొప్ప పేరు అయితే నువ్వేంటి ఇలా చేస్తున్నావు అని చెప్పి ఏమంటారు అంటే, మనము ఎవరో అనేది ఖచ్చితంగా మనం నిలబెట్టుకోవాలి. ఏమండి,
మనం ఎవరం అనేది మనము నిలబెట్టుకోవాలి. ఎవరం అనేది మర్చిపోయి జీవించకూడదు. అర్థమైందా? కొంతమంది చూడండి, మరి రోడ్డు మీద తాగేసి దొర్లేస్తూ ఉంటారు. భార్య బిడ్డలు వచ్చి ఆ రోడ్డు మీద తాగేసి దొర్లేస్తున్న వ్యక్తిని తీసుకువెళ్తూ ఉంటారు. కొవ్వూరులో చాలామంది అలాగే తాగేసి డ్రైనేజ్లో పడిపోయి చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎవరనేది మీరు గ్రహించాలి ఫస్ట్. చాలా సందర్భాల్లో మనం ఎవరు అనే గ్రహింపు లేకుండా జీవిస్తూ ఉంటాం. దేవుడు ఆ విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏం తెలియజేస్తున్నాడు అంటే, నువ్వు ఎవరు అనేది విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మనం ఎవరు అంటే యేసు ప్రభు సంబంధంలో. ఎవరు సంబంధం అండి? ప్రభుకి చెందిన వారము. మనం ప్రభు సంబంధంలో. ప్రభు సంబంధులు ఎలాగుండాలో ఇక్కడ రాస్తున్నాడు. ఓకేనండి? చూడండి ఏమంటున్నాడు 2వ వచనంలో, పైనున్న వాటి మీద కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి, యాలయనగా మీరు మృతి పొందితిరి, అనగా నీ పాత స్వభావము చనిపోయింది. నీ పాత స్వభావం ఏమైంది? చనిపోయింది. బైబిల్ ఒక మాటని జ్ఞాపకం చేస్తుంది. ఏంటంటే ఎఫెసీ 2:1 మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చి ఉన్నారని చెబుతూ రెండవ మరణం లేకుండా నూతన జన్మను దేవుడు మనకు దయచేశాడు. ఏం దయచేశాడండి? నూతన జన్మను దేవుడు మనకి దయచేశాడు. అయితే పాత మనము ఏమైపోయారంటే చచ్చిపోయారు. పాత స్వభావం ఏదైతే ఉందో బాప్తిసం తీసుకున్నాడు, దాన్ని మనం పాతి పెట్టేశాం. నీళ్ళలో మునగడం అంటే ఏంటంటే ఇదిగో నా పాత స్వభావాన్ని నేను పాతి పెట్టేశాను, నూతన స్వభావము ఇప్పుడు లేచింది. అర్థమైందండి? సో బాప్తిసంలో మునిగినప్పుడు పాత స్వభావాన్ని మనము పాతి పెట్టేశాము. మనలో నుంచి ఇప్పుడు ఏమొచ్చిందంటే నూతన స్వభావం వచ్చింది. సో బాప్తిసం అంటే మతం మారటం కాదు. బాప్తిసం అంటే మతంలో జాయిన్ అవ్వడం కాదు. బాప్తిసం అంటే ఏంటంటే పాత స్వభావం ఏమైపోయింది? పాతి పెట్టేశాము. అందరు గట్టి చెప్తారా? పాత స్వభావం ఏం చేసాం? పాతి పెట్టాము. ఓకేనండి? సో తిరిగి లేచినప్పుడు నూతన స్వభావంతో లేచాము. ఏ స్వభావంతో? నూతన స్వభావంతో లేచాము. సో అందుకనే బాప్తిసం తీసుకున్నప్పుడు ఇలా ముంచినప్పుడు దాని అర్థం ఏంటంటే, నేను నా పాత స్వభావము, నా పాత అలవాట్లు, నా పాత ఎంటర్టైన్మెంట్లు, నా పాత వెళ్ళే చోట్లు, నా పాత విధానం, నా పాత మాట తీరు. పాతప్పుడు ఏం ప్రేమించేవాళ్ళము? ఫ్రెండ్స్తో తిరగాలి, బంధువులతో సరదాగా ఉండాలి, లోకంతో ఎంజాయ్ చేయాలి, లేకపోతే షికార్లకి వెళ్ళాలి, లేకపోతే ఏమండి ఇక దానికి ఇంకా బౌండరీలు ఉండవు. పాతప్పుడు రక్షణ పొందినప్పుడు ఎవరు పిలిచినా వెళ్ళిపోయాం. ఏమండి అలవాట్లుంటే అలవాట్లలోకి వెళ్ళిపోయాం. పాతప్పుడు ఎలాగున్నాం? ఇష్టానుసారంగా మాట్లాడాము. ఏమండి పాతప్పుడు ఏం చేసాము? నోటుకు వచ్చింది మాట్లాడాము, ఆ కళ్ళకి నచ్చింది చూసాము, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోయాము. రక్షణ పొందకు మునుపు ఇలాగ ఉన్నాం. అయితే ఒకరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడింది. ఏమని? నీవు పశ్చాత్తాపపడాలి, మారు మనసు చెందాలి, రక్షణ పొందాలి అని దేవుడు మీతో మాట్లాడాడు. దేవుడు మీతో మాట్లాడినప్పుడు, దేవా నా పాపాన్ని నేను విడిచిపెట్టేశాను నాయన, నా పాత స్వభావాన్ని నేను విడిచిపెట్టేశాను నాయన, నేను పాప క్షమాపణ నొంది రక్షణ పొందానని చెప్పి బాప్తిసం తీసుకున్నాడు. మనం ఏం చేశామంటే ముంచబడినప్పుడు పాతి పెట్టబడ్డాము, మరలా తిరిగి లేపినప్పుడు నూతనముగా మనం తిరిగి లేచాము. అర్థమైందండి? సో ఇక్కడ బైబిల్ గ్రంథం మనకి ఏడేరుతుందో 10వ వచనం చూడండి ఒకసారి. యాలయనగా అని ప్రారంభమవుతుంది. 3వ అధ్యాయము 10వ వచనం ఏం చెప్తుందో చూడండి ఒకసారి. 10వ వచనం మనకి ఏం చెప్తుందంటే, యాలయనగా ప్రాచీన స్వభావమును. ఏ స్వభావం అండి? కింద దానికి 8 అని ఉంది. కింద ఏముంది చూడండి దాని అర్థం. ప్రాచీన పురుషుడు. ఏమనుందని అర్థం కింద? ప్రాచీన పురుషుడు. 10వ వచనం, యాలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి అంటే సమాధిలో పెట్టినప్పుడు భార్యాభర్తలు, ఒకవేళ భర్త చనిపోయినప్పుడు లేక భార్య చనిపోయినప్పుడు ఇద్దరికి ఏమొస్తుంది? ఎడబాటు వస్తుంది. భర్త చనిపోగానే సమాధిలో పెట్టినప్పుడు భార్యకి ఏమొస్తుంది? ఎడబాటు వస్తుంది. ఆ పదమే ఇది, పరిత్యజించి.
అంటే ఎడబాటు. ఏంటది? మనము పాత స్వభావాన్ని సమాధిలో పాతిపెట్టేశాం. ఏమండి, ఎవరైనా ప్రభునందు నిద్రిస్తే వారిని ఇంట్లో పెట్టుకుంటామా, పాతి పెట్టేస్తామా? ఏం చేస్తామండి? ఎవరైనా ప్రభునందు నిద్రిస్తే ఏం చేస్తాం? వెంటనే బాక్స్ తీసుకొచ్చి ఏం చేస్తాం? గొయ్యి తీసి మన్ను తిరిగి మన్నవాళ్ళు కనుక తీసుకెళ్ళి బాక్స్లో పెట్టేస్తాం. ఎవరిని ఇంట్లో పెట్టుకుంటారా? అందరూ ఏం చేస్తాం? పాతి పెట్టేస్తాం. అలాగే రక్షణ పొందిన మనము మన పాత పురుషుడు అంటే ఏంటి? ఆ పాత వ్యక్తి కొన్ని ఆలోచనలు, విధానము, వైఖరి, ఏమండి, పాత ఆలోచనలు, పాత బతుకు, పాత పాపము, ఈ పాత పాపాన్ని అంతటిని ఏం చేసామంటే సమాధిలో పాతి పెట్టేశాం. ఎందుకంటే పాత వ్యక్తి చనిపోయాడు, మృతి పొందాడు కనుక మృతులను ఏం చేయాలి? మృతులను ఏం చేయాలండి? పాతి పెట్టాలి. ఎవరన్నా మృతులు ఇంట్లో పెట్టుకుంటారా? హాస్పిటల్లో చనిపోయినా, ఇంటి దగ్గర చనిపోయినా ఏం చేస్తారు అంటే వెంటనే మృతులను తీసుకువెళ్ళి ఎందుకు పాతి పెట్టేస్తామంటే మృతుల్ని పాతి పెట్టాలి కనుక. బైబిల్ చెప్తుంది, బాగా ఆలకించండి. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి పాత స్వభావాన్ని ఏం చేయాలంటే అలా పాతి పెట్టేయాలి. ఓకేనా? మరలా పాత శరీరాన్ని మీద వేసుకొని మనం తిరగకూడదు. పాత స్వభావాన్ని ఏం చేయాలంటే దాన్ని కప్పెట్టేశాను. నేను అనేది లేదు. ఇక రవి అనే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఇక రవి అనే వ్యక్తి ఇక లేడక. మరి ఎవరున్నారు ఇప్పుడు? ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు మీ అందరికీ మీ పేర్లు ఉన్నాయి, మీ పేర్లు ఉన్నాయి. ఇక మీ పేరట మీరు ఇక లేరిక. మీ స్వభావం ఏమైందంటే మీ పాత పాపము, పాత అలవాట్లు, పాత విధానము, దీని అంతటిని మనం వాలంటరీగా మనం ఏం చేసామంటే బాప్తిజం తీసుకున్నాడు, మనమే పాతి పెట్టేసాం. ఏం చేసాం? మనం మునిగినప్పుడు దాన్ని ఏం చేసాము? పాతి పెట్టేసాము. మన పాత ఆలోచనలు, పాత విధానము పాతి పెట్టేసాం. ఇప్పుడు పాతి పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఎవరున్నారు అంటే నూతన వ్యక్తి ఉన్నాడు. ఎవరున్నారు? చూడండి ఒకసారి వచ్చిన చూద్దాం. 10వ వచనం. యాలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు విభజించబడి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చెప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును. ఈ మాట చాలా ముఖ్యం. ఏ స్వభావము? ఇక పాత స్వభావం కాదు. ఇక పాత వ్యక్తి లేడు, పాత రవి అనే వ్యక్తి లేడు. ఇక పాత స్వభావము, పాత ఆలోచన లేక నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఏం ధరించుకుని ఉన్నారండి? పాత స్వభావమును విడిచిపెట్టి నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. నవీన అంటే నూతన స్వభావాన్ని ధరించుకుని ఉన్నారు. దయచేసి గమనించండి. ఎవరు రక్షణ పొందిన వారు అంటే నవీన స్వభావాన్ని పొంది ఉన్నవారు. బాప్తిసంలో ఏం పాతి పెట్టాము? బాప్తిసంలో ఏం పాతి పెట్టామండి? పాత స్వభావాన్ని పాతి పెట్టేశాం. బాప్తిసంలో ఏం పాతి పెట్టారు మీరు? పాత స్వభావాన్ని, పాత పాపాన్ని పాతి పెట్టేశాం మనం. అర్థమైందా మీకు? ఏమండి, ఏం పాతి పెట్టేశాము? చనిపోయిన వ్యక్తులు ఏం చేస్తారు? సమాధిలో పాతి పెట్టేస్తారు. అదే రీతిగా మరి చనిపోయిన మన పాత వ్యక్తిత్వాన్ని ఏం చేస్తామంటే పాతి పెట్టేస్తాం. పాత స్వభావాన్ని పాతి పెట్టేస్తే దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే నూతన స్వభావాన్ని ఇచ్చాడు. అందుకనే మన సియోను మన లెబనోను కీర్తనలో ఒక చక్కటి పాట మన రచించారు. ఏమని రచించారంటే జీవనదాత అంటే పరిశుద్ధాత్మ దేవుడా, నూతన స్వభావాన్ని నువ్వు నాకు దయచేస్తావు. నూతన వెలుగు, నూతన మాట, నూతన స్వభావము, నూతన ఆలోచన, నూతన క్రియలు నీవు నాకు దయచేశావు. రక్షణ పొందిన వ్యక్తి, బాప్తిసం పొందిన వ్యక్తి ఏం చేస్తామంటే మనము మన పాత స్వభావాన్ని, పాత పాపాన్ని పాతి పెట్టేశాము. అవి ఇక మన శరీరంలో, మన ఆలోచనలో ఇంకా ఉండడానికి వీలు లేదు. ఓకేనా? సో మనం ఏం చేసాము? రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నవారు ఏం చేశారండి? బాప్తిసం అంటే మతంలోకి చేరడం కాదు. బాప్తిసం అంటే లేకపోతే మనం ఎందులో జాయిన్ అవ్వడం కాదు. బాప్తిసం అంటే ఏంటంటే నన్ను పాతి పెట్టేసుకున్నా, ఇక అవి నా శరీరంలో ఉండకూడదు. ఇక ఉన్నంతకాలం నాకు నష్టమే. నాకు ఆర్థిక నష్టం, అనారోగ్యాలు వస్తాయి, అది నాకు నష్టాన్ని చేకూరుస్తుంది. పాత స్వభావాన్ని నేను ఏం చేశానంటే బాప్తిసం తీసుకున్నాడే పాతి పెట్టేశాను నేను. ఇక పాత స్వభావము నాలో
లేదుకా. అర్థమైందండి? ఇప్పుడు ఏ స్వభావాన్ని మనం ఉంచుకున్నామంటే నవీన నూతన స్వభావాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఇంకో మాటలో చెప్పాలి అంటే యేసు ప్రభు యొక్క స్వభావాన్ని మనకిచ్చాడు. ఏమిచ్చాడండి? యేసు ప్రభు యొక్క స్వభావాన్ని మనకి దయచేశాడు. క్రైస్తవులు ఎవరంటే తెలుసండి, లోకం బ్లాక్ అయితే విశ్వాసి వైట్ అయి ఉండాలి. మరలా జ్ఞాపకం చేస్తున్నా మీకు, విశ్వాసి ఎలా ఉండాలంటే లోకము బ్లాక్ అయితే నువ్వు వైట్గా ఉండాలి. తెల్లకాయతే ఎలా ఉంటుందండి? కార్బన్ పేపర్ ఎలా ఉంటుంది? కార్బన్ పేపర్ వెనక్కి తిప్పితే ఎలా ఉంటుంది? బ్లాక్గా ఉంటుంది. బ్లాక్ కార్బన్ పేపర్. రక్షణ పొందిన వ్యక్తి A4 సైజ్ పేపర్ ఎలా ఉంటుంది? సో రక్షణ పొందిన విశ్వాసం బ్లాక్ అయితే పొందిన విశ్వాసం ఎలా ఉండాలి? తెల్లగా. చూడండి, ఇప్పుడు చదువుకుందాం 4వ వచనం చూడండి. ఇప్పుడు ఒక పాయింట్ అర్థం చేసుకున్నాం. పాత వ్యక్తిని మనం పాతి పెట్టాము, నూతన వ్యక్తి ఉన్నాడు. 3వ అధ్యాయం 4వ వచనం. మనము జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. ఎవరైతే ఇలా వైట్గా ఉంటారో వారు ప్రత్యక్షపరచబడుదురు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీకుని లోకానికి స్పష్టమైన తేడా మీరు గమనించగలుగుతున్నారా? మీ స్నేహంలోనూ మీ బంధుత్వంలోనూ మీకు తెలిసిన అన్ని విషయాల్లో మీరు వ్యత్యాసము గమనించగలుగుతున్నారా? అర్థమవుతుందండి? వ్యత్యాసాన్ని గమనించగలుగుతున్నారా? మీలో ఎంతమంది వ్యత్యాసం గమనించగలుగుతున్నారండి? నా బంధువులకి, నా స్నేహితులకి, నా శ్రేయోభిలాషులకి, నాకును లోకానికి చాలా వ్యత్యాసం ఉంది. నేను మాట్లాడే తీరు నా పాత జీవితానికి ఇప్పటికీ చాలా తేడా ఉందని మీలో ఎంతమంది వ్యత్యాసం గమనిస్తున్నారు? ఒకప్పుడు పాపాన్ని ప్రేమించేవాడిని, ఒకవైపు లోకాన్ని లోక విషయాలు, కానీ ఇప్పుడైతే నాకు వాటిని ప్రేమించట్లేదు. నేను ఇప్పుడు ఈ ప్రశ్న అడిగి దీనికి మీరు చక్కగా చక్కదిద్దుకుంటే మంచిది. కానీ ప్రభువు వచ్చినప్పుడు మీరు సిద్ధంగా లేకపోతే, ఓకేనండి, ప్రభు వచ్చినప్పుడు మీరు సిద్ధంగా లేకపోతే బుద్ధి లేని కణికలు, బుద్ధి కలిగిన కణికలు, బుద్ధి లేని వారు మరి రక్షణ పొందాము, లేకపోతే ప్రభువులో ఉన్నాం కానీ జీవితాన్ని మార్చుకోలేదు. ఇప్పుడు చూడండి 5వ వచనం నుంచి మనం వాక్యం ఏం చెప్తుందో చూడండి. 5వ వచనం. కావున మీ మార్పు ఎక్కడ కనబడాలంటే భూమి మీద ఉన్న ఇప్పుడు మీ అవయవములను, అంటే బాడీ పార్ట్స్, అనగా అవయవములు అంటే బాడీ పార్ట్స్ను, స్వభావాలు రెండు కూడా. ఏమండి, దేవుడు కళ్ళు ఎందుకు ఇచ్చాడంటే ఏం చెప్పాలి? లోకం ఏం చెప్తుందంటే కళ్ళు ఎందుకు ఇచ్చాడండి? ఎంజాయ్ చేస్తాకి లోకం చెప్తుంది మాట. ఎంజాయ్ చేయడానికి. చేతులు ఎందుకు ఇచ్చాడండి? ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు? ఎంజాయ్ చేయడానికి. దయచేసి గమనించండి. ఎంజాయ్ అంటే ఒకడు అనుకున్నాడు బైబిల్ ఇలాగే, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అనేక తరాలకి సరిపడా ఆస్తిని కొట్లలో నీకు సమకూర్చాను అని అన్నాడు. ప్రభు మాట అన్నాడు, వెర్రివాడా అని పిలిచాడు. జ్ఞానవంతుడా అని పిలవలేదు. దయచేసి ఈ ఊర్లో డబ్బు ఉన్న వాళ్ళని చూసి వాళ్ళకేంట్లే అనుకోకండి. ఎవరును వాళ్ళకేంట్లే అని అనుకోవద్దు. దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రికి అడగకపోయినా ఇంకొన్ని సంవత్సరాల్లో నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను. నరకానికి పోతుంది. నిత్య నరకానికి ఎంట్రన్సే కానీ నరకానికి ఎగ్జిట్ గేటు లేదంటండి. ఏ గేట్ లేదంటండి? ఎగ్జిట్ గేటు నరకానికి లేదంట. రక్షణ పొందిన విశ్వాసి ఏ రీతిగా ఉండాలో వాక్యం చెప్తుంది. సో బాప్తిజం తీసుకున్నప్పుడు మనం పాతి పెట్టబడ్డాము, నవీన స్వభావం ధరించుకున్నాం. 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయములను, అనగా జారత్వము. ఏంటన్నది జారత్వం అంటే ఏంటి? జారిపోయిన జీవితం అని చెప్పచ్చు. పెండ్లికి ముందు కానీ పెండ్లికి తర్వాత కానీ. పరిశుద్ధ వివాహం అంటే ఏంటి? ఇదిగో పాన్పు నిష్కలంకంగా ఉండాలి. వివాహానికి ముందు కానీ వివాహానికి తర్వాత కానీ దేవుడికి ఇచ్చిన భార్య, దేవుడికి ఇచ్చిన భర్త తప్ప మరి ఎవరితోనూ సాంగత్యం చేయకూడదు. గతంలో చాలా వర్తమానాలు ఇచ్చాను నేను. గతంలో చాలా వర్తమానాలు దీని నుంచి మాట్లాడాను. అయితే ఈ పాపము, దేహంలోనికి వచ్చే పాపము జారత్వము, అది నీ శరీరాన్ని శిక్షిస్తుంది. సైతానునికి ఆలోచనలు కనుక అందులో ఉన్న దయ్యాలన్నీ నీలోకి వచ్చేస్తాయి. ఎప్పుడైతే నువ్వు శరీర పాపం చేసావో ఆ దయ్యాలన్నీ నీలోకి వచ్చేస్తాయి. నిన్ను పీడించేస్తాయి దయ్యాలన్నీ కూడాను. నిన్ను నలగొట్టి నిన్ను వేదంలోకి నడిపిస్తాయి. అందుకని బైబిల్ చెప్తుంది, జారత్వము అతి భయంకరమైన పాపం. వివాహానికి ముందు కానీ వివాహానికి తర్వాత కానీ జారత్వము అంటే జారే జీవితము, నిలకడలేని జీవితము. నిలకడగా ఉండక చాలామంది అనుకుంటారు,
నేను పాపం చేసేసానుగా, ఎవరు చూడలేదు కదా, మిస్ అయిపోయింది కదా, ఓ నేను సేఫ్ కానీ అనుకో. నో 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 నో, పాపం వల్ల వచ్చు జీతం ఉంది అని బైబిల్ చెప్తుంది. పాపం వల్ల ఏమవుతుందంట? జీతం వస్తుందంట. ఈ జీతాన్ని మరి ఎవడనూ తప్పించుకోలేడు. నువ్వు నాకు వద్దంటే అన్న కుదరదు, నాకు వద్దండి బాబు, నాకు జీతం వద్దండి అన్న కుదరదు. ఆ జీతము నిన్ను తరుముతూనే ఉండదు. ప్రభు సన్నిధిలో నువ్వు దాన్ని ప్రభు సన్నిధిలో విడిచిపెట్టేంత వరకు ఆ జీతం నీ వెనకాల వస్తుంది. విడ్డూరం అంటే తెలుసండి, దేవుడు యెహోషువ 7వ అధ్యాయంలో ఆకానికి రూపాయి కూడా నువ్వు ఎరికో పట్టణం నుంచి తేవద్దని చెప్పాడు. అయితే ఆకాను ఏం చేశాడు అంటే ఇంత బంగారాన్ని తెచ్చి భూమిలో దాచాడు. భూమిలో దాచితే దేవుడు ఎంత శిక్షించాడు అంటే తన కుటుంబాన్ని, తన బంధువులని, దూర బంధువులందరినీ కూడా శిక్షించేశాడు దేవుడు. పాపము చాలా దూరం పోద్దండి. మరలా చెప్తున్నా మీకు, పాపము చాలా దూరం పోద్ది. పాపము కప్పెట్టినంత మాత్రాన దాగేది కాదు. ఇంట్లో కూర వండితే మహా అయితే వాసన పక్కింటికి వస్తుంది. ఒక బాంబు పేలిస్తే మహా అయితే ఆ యొక్క సౌండు పొలిమేర వరకు వస్తుంది. కానీ పాపం యొక్క ఎఫెక్టు అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. దయచేసి గమనించండి. దాన్ని తప్పించగలిగిన నరుడు లేడు. దాన్ని మీరు కప్పెట్టేసుకో అనుకున్నారా, అది కప్పెట్టబడదు. పాపానికి ఖచ్చితంగా ఏమవుతుంది? జీతం రాక మానదు. దాన్ని తప్పించుకోవాలంటే కేవలం యేసుక్రీస్తు రెక్కల కిందకు వస్తే మాత్రమే తప్పించబడతావు. కానీ దానికి ఏ శాంతులు తీలేవు, ఏ శాంతులు కూడా దాన్ని తీలేవు. అందుకనే ప్రతి యాదవును ప్రభు సన్నిధిలో, ప్రభు బల్లకి మునుపు, ప్రభు బల్లకి ముందు మనం ప్రభు సన్నిధిలో గోజాడి, దేవా నువ్వు పవిత్రుడువు, నన్ను పవిత్రుడిగా చేయి. ఓకేనండి. జారత్వము చాలా డేంజర్ అండి. సొలొమోను అందులో పడ్డాడు, సంసోన్ అందులో పడ్డాడు, దావీదు అందులో పడ్డాడు. కానీ యోసేపు, దానియేలు లాంటి పడని వారు కూడా ఉన్నారు. పడ్డవారేమో ఘోరంగా నష్టపోయారు. సంసోన్ నష్టపోయాడు, దావీదు నష్టపోయాడు. అంచేత ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, రక్షణ పొందిన వారము మనం ఏం చేసాం? మన పాత స్వభావాన్ని ఏం చేసామండి? అయ్యా పాతి పెట్టేశాము. ఒకవేళ ఇప్పటిదాకా పాతి పెట్టకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇప్పుడన్నా దేవునితో చెబుతాం, దేవా నా పాత స్వభావాన్ని నేను పాతి పెట్టేస్తాను. నాకు జరిగిన నష్టం చాలు, నాకు జరిగిన నష్టం చాలు, ఇక నాకు నష్టాలు వద్దేసయ్యా. మరి ఏ ఒక్కరి దగ్గర కూడా ఈ కృప దొరకదు. ఎందుకంటే ఆయన ఒక్కడే మన కొరకు అనుభవించాడు కనుక ఆ శిక్ష ఆయన మీద వేసుకుంటాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభు పిలిచాడు. దేవుని వాక్యము సత్యం మాట్లాడుతుందండి. ఇది మనం వినేసి విడిచిపెట్టడం కాదు. మరలా చెప్తున్నా, ఇదేదో అలాగే వాక్యం చెప్పొద్దులే, అస్సలు కాదండి. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడన్నది ఎంత నిజమో దేవుని వాక్యం అంతకంటే నిజంగా మాట్లాడుతుంది. దీన్ని తప్పించుకోవడానికిలే. ఇది ప్రవచనాలు నెరవేర్చిన గ్రంథం, సమయాల్ని నెరవేర్చిన గ్రంథం, సత్యాన్ని పలికిన గ్రంథం, సత్యవేద గ్రంథంగా బైబిల్ని మనం పిలుస్తూ ఉంటాం. అందుకని దేవుడు మనకి ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పాత స్వభావాన్ని మనం పాతి పెట్టేశాము. ఇక మీద పాత స్వభావం యొక్క జారత్వం మనలో ఉండకూడదు. ఆ జారత్వాన్ని విడిచిపెట్టేశాం. పెళ్ళికి ముందు కానీ పెళ్ళికి తర్వాత కానీ ఎన్నడూ కూడా దేవుడు ఆదాము అవన్ చేశాడు. ఎవరిని చేశాడు? ఆదాముకి ఇద్దరిని ఇచ్చాడు, ఒకరిని ఇచ్చాడా? ఎంతమంది ఇచ్చాడండి? ఓన్లీ వన్. అవకి ఎంతమందిని ఇచ్చాడు? ఒక్కరనే ఇచ్చాడు. ఈ రూల్ని దాటి వెళ్తే ఏమవుతుంది? దేవుడు మెచ్చుతాడా? దేవుడు ఆశీర్వదిస్తాడా? దేవుడు దీవిస్తాడండి? నో. దేవుడు ఆదాముకి ఎంతమంది ఇచ్చాడు? అది. అందుకనే బైబిల్ అంటాడు, సేవకులైన వారు మీరు మంచి పనిని ఆశించారు. అదే సేవకులు దేవుడు పెట్టిన రూల్ ఏంటో తెలిసిన అక్కడ కూడాను మీరు ఏకపత్ని పురుషుడై ఉండాలి. ఎలా ఉండాలంట? ఏకపత్ని పురుషుడై ఉండాలి. ఇది సేవకుడికైనా, ప్రతి విశ్వాసకి కూడా, అసలు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడాను ఏమై ఉండాలి? ఏకపత్ని. అది నీ భార్యయే నీకిక, నీ భార్య, నీ భర్త మాత్రమే నీకిక. పెళ్లి ప్రమాణాలు చేస్తాం. ఇదిగో
మేము మరణము చేత విడిపోయేంత వరకు ఇద్దరంకి నమ్మకముగా మేము జీవిస్తాం. సో మనం దేన్ని పాతి పెట్టాలండి? జారత్వాన్ని పాతి పెట్టాలి. దేన్ని పాతి పెట్టాలి? విశ్వాసీ జారత్వాన్ని పాతి పెట్టిన వాడు. ఒకవేళ మనలో అలాంటి స్వభావము, అలాంటి ఆలోచనలు కనుకుంటే అది మనకు నష్టాన్ని చేకూరుస్తుంది. అందుకనే టీవీలో సినిమాలు ఎందుకు చూడొద్దు అంటాం తెలుసండి? దానికి ఒక కారణం ఉంది. సినిమాలు ఎందుకు చూడొద్దు అంటామంటే, ఈనాడు సినిమాల్లో సరసోక్తులు ఎక్కువైపోయినాయి. ఏమైపోయినాయి? సరసోక్తులు ఎక్కువైపోయినాయి. అంటే ఏం చేశారు అంటే, ఇది పెద్ద పాపమేం కాదు, ఇది పెద్ద తప్పేం కాదు, ఇది పర్వాలేదులే అందరూ చేస్తారు, నువ్వు ఒక్కడవేరేంటి, ఏం కాదులే అని ఏం చేసేసాడంటే దాని తీవ్రతని తగ్గించేశారు. ఇప్పుడు అంతా క్యాజువల్ అయిపోయింది. ఏమైపోయింది? క్యాజువల్ అయిపోయింది. దయచేసి గమనించండి. మనం దేన్ని పాతి పెట్టాలి? విశ్వాసంగా దేన్ని పాతి పెట్టాలండి? మరలా జ్ఞాపకం చేస్తున్నాం. నాచు మీద డ్యాన్స్ చేస్తే ఏమవుతుందండి? నాచు మీద డ్యాన్స్ చేసినోడు అందరూ పడిపోతారు. నాచు మీద డ్యాన్స్ చేయకూడదు, నడ్డి ఇరిగిపోతాయి. జాగ్రత్త విషయంలో ఎంతో జాగ్రత్త ఉండాలి. నేను నాచు మీద డ్యాన్స్ చేస్తానంటే కుదరతలగా. అందుకనే మనం పాతి పెట్టేసిన వారము. తర్వాత రెండో చూడండి, ఈరోజు 5వ వచనం మట్టికి మనం చూద్దాం. రెండో మాట ఏం జ్ఞాపకం చేస్తుందో? జారత్వము, అపవిత్రత. ఏంటంటే రెండోది అపవిత్రత. ఏమండి? అపవిత్రమైన మాటలు కానివ్వండి, అపవిత్రమైన ఆలోచనలు కానివ్వండి, అపవిత్రమైన మాటలు వినడం కానివ్వండి, మనం పాతి పెట్టేశాక ఇంకా అపవిత్రతలోకి మనం వెళ్ళకూడదు. ఇక అపవిత్రమని చూడకూడదు కూడా. అబ్బాయి ఏం లేదంటే చూత్రాన్ని అంతే అంటే పట్టుకుపోతారు పోలీసులు. వాళ్ళు పేకాట ఆడుతున్నారు, చూత్రాన్ని అంటే ఊరుకుంటారా? చాలులే పద. అపవిత్రత ఎటువంటిదంటే దాన్ని మనం విడిచిపెట్టేసాం. మనం పవిత్రమైనది కాదు అది అపవిత్రమైనది. అది ఏమండి? మనది కానిది తీసుకోవడం అపవిత్రత. మనది కానిది. చిన్నప్పుడు ఒక 30 ఏళ్ళు 28 ఏళ్ళ క్రితం దాదాపు మా ఇంటి పక్కన ఆవిడ ఉండేది, ముసలావిడ. ఆవిడ ఏం చేసేదంటే ఎక్కడ కర్ర పొలాలు దొరికినా పట్టుకెళ్ళిపోయేది. మేము ఆడుకుంటా క్రికెట్ వికెట్ల కాడ పెట్టుకుంటే పొలాలు పట్టుకెళ్ళిపోయింది. అందరూ అల్లి అడిగారు పిల్లలందరూ, మామ ఆ పొలాలు మాయి అంటే, మీయా నేను తెచ్చుకున్నా నాయ్యి. అదేంటి మామ నేను ఆడుకున్నాం దానికి మేము అవి మాయి అంటేనే నేను తెచ్చుకున్న నాయి మీ కాదు అందాయి. మనది కాదు ఏది కూడా మనం తీసుకోకూడదు. అది అపవిత్రమైన పని. అది ఒకవేళ గడిచిన కాలంలో మీది కానిది మీరు ఏదైనా తీసుకున్నారు అంటే కనుక ప్రభు సన్నిధిలో క్షమాపణ ఉందాం. ప్రభు నాది కాదు నేను తీసుకోకూడదు నాయన. అపవిత్రమైన పని, అపవిత్రమైన చోట్లకి కూడా వెళ్ళకూడదు. అది ఆటోమేటిక్గా అంటుకుపోతాయి. నీకు అపవిత్రమైన ఆలోచనలు ఉన్నాయి కనుకనే అపవిత్రమైన చోట్లకి వెళ్ళారు. మీకు అర్థమైందండి? అపవిత్రమైన ఆలోచనలు ఉన్నాయి కనుకనే ఏ చోట్లకి వెళ్ళారు? అపవిత్రమైన చోట్లకి వెళ్ళారు. దయచేసి గమనించండి. జారత్వము నుంచి మనం సమాధి పొందాలి. పాతి పెట్టబడ్డాం, అపవిత్రత పాతి పెట్టాం. కామతురత, దురాశ. తర్వాత దురాశ అంటే మీకు జ్ఞాపకం చేస్తాం, మనది కాంతి ఏది మన ఇంట్లో ఉండకూడదు, మన జేబులో ఉండకూడదు. చిన్నప్పుడు నేను 2011 సంవత్సరంలో ఒక సంస్థలో పనిచేసినప్పుడు 6 నెలలు వాళ్ళు అనేవాళ్ళు, కనీసం పిన్నీస్ కూడా నీ ఇంట్లో ఉండకూడదు. ఇది కాంతి. ఆఫీసులో ఇన్ని కాగితాలు ఉండేవి. మాకు జనరల్గా చదువుకునే వాళ్ళకి A4 సైజు పేపర్లు చాలా అవసరం. అవి కొనుక్కొని రాస్తూ ఉండాలి, ప్రజెంటేషన్ ప్రిపేర్ అవ్వాలి. మా ఆఫీసులో ఇన్ని కట్టలు ఎన్నెన్నో ఉండేవి. ఓ బండిలు పట్టుకెళ్ళిపోతే వాళ్ళకి నష్టమే లేదు. వాళ్ళు చెప్పేవారు అవన్నీ ఇక్కడ ఉంటాయి. కనీసం బండిలు కాదు కదా, అందులో ఆ దస్తావేజీల్లో కనీసము ఒక కాగితం కూడా నువ్వు తీసుకెళ్ళకూడదు. అంత నమ్మకత్వం ఉండాలి. నీది కాదు ఏ కాగితం కూడా నీలో ఉండకూడదు. అసలు ₹10 కూడా ఉండకూడదు. ₹10 దొంగతనమైనా ₹1,00,000 దొంగతనమో అదే. నీది కాదు ఏది నీ ఇంట్లో ఉండకూడదు. అసలు దాన్ని నమ్మకత్వాన్ని పిలుస్తాం. ఏమండి? నమ్మకత్వాన్ని పిలుస్తాం. దురాశ. ఏమండి? దయచేసి గమనించండి. తర్వాత చూడండి 6వ వచనంలో ఏముందో? వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి విగ్రహార్థమైన ధనాపేక్షకును చంపివేయుడి. దేన్ని చంపివేయాలండి? ధనాపేక్ష అంటే కింద ఏముంది చూడండి 6వ వచనం 6వ లైన్లో లోభత్వం. ఏంటంటే అది లోభత్వం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు చాలాసార్లు జ్ఞాపకం చేస్తాను, దీంతో ముగిస్తాను నేను. బైబిల్లో ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తా. ఇలాగే ఒక సభ జరుగుతుంటే 5,000 మంది కూర్చున్నారంట. అందరికీ భోజనం పెట్టాలి.
ప్రభు అడిగారు, మీలో తినడానికి ఏమైనా ఉన్నాయా అంటే ఒక చిన్న కుర్రవాడు లేచాడు, ప్రభు నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయన్నాడంట. అతను అనుకోవచ్చు, బాబోయ్ ఇది నాకు లేకపోతే ఎలాగా? సంగమ ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని పనికి అమ్మో నాకు లేకపోతే ఎలాగని ఎప్పుడు అనుకోకండి. ఇది మీ గొప్ప పాఠం. ఇది అమ్మో నా జీతం ఇంతే కదా, ఈ జీతంలో దేవునికి ఆయన దశంభాగం లేకపోతే వేరే భాగం దేవునికి సేవకి ఇచ్చేస్తే నాకు ఎలా సరిపోతాయి? నేను సరిపెట్టుకోలేను కదా, నాకు బోల్ ఖర్చులు, నేనే ఏదో రూపాయితో నేను నడిపిస్తున్నాను కుటుంబాన్ని. మరి నేను సేవకి ఇచ్చేస్తే ఎలాగా? పరిచర్యకి ఇచ్చేస్తే ఎట్లాగా? అమ్మో నాకే తక్కువ జీతం, కరెక్టే కాదంటలేదు. ఈ ఒక్క పాఠాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారో అర్థం చేసుకోండి. 5 రొట్టెలు 2 చేపలున్నాయి. అందరూ వింటున్నారు బాగా? 5 రొట్టెలు 2 చేపలు. అతని తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి చెప్పండి? అతనికి మాత్రమే సరిపోతాయి. విస్తారంగా ఉన్నాయా? తనకి సరిపడా ఉన్నాయా చెప్పండి? నాకెందుకు బాబోయ్ అని చెప్పి దాచుకున్నాడా? ప్రభుకి ఇచ్చాడా? ఇచ్చాడే ఇవ్వలేదండి. అయితే ప్రభు దాన్ని ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. 5,000 మంది తినగా ఇంకా 12 గంపలు దేవుడు అద్భుతాన్ని చేశాడు. అంతే. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రభు అద్భుతాన్ని చేసి 5,000 మంది భోజనం పెట్టాడు. మన స్వభావం ఏంటంటే, మనుషుల స్వభావం మన గురించి ఆలోచించుకుంటాం. అయ్యో నేను ఎలా మేనేజ్ చేయగలను? దయించి చెప్తున్నాను మీ అందరికీ, మీ వైపు మీరు తిరిగి బాధపడి భయపడకండి. మీ విశ్వాసం మీరు కారు. మీ విశ్వాసం ఎవరు కాదు? మీరు కాదు. ప్రభువా నీ సేవకి నా కష్టార్జితాన్ని ఇస్తున్నా, నీ సేవకి నా కష్టార్జితాన్ని ఇస్తున్నా, నేను నీ వైపు చూస్తాను. నేను నా వైపు చూచి తక్కువ జీతాన్ని చూచి నేను భయపడి, నేను నీ వైపు చూచి నేను ఇస్తాను. దేవుడు దానిని 12 గంపలుగా మిగిల్చాడు. బహుశా అక్కడితో వదిలేసి ఉంటే ఆ పూటకి ఆ చిన్నపిల్లవాడు తినేవాడు, సాయంత్రానికి ఏముండేది కాదు. ఈ పాఠాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు నాకు తెలియదు. 5 రొట్టెలు 2 చేపలు దాచాడా ఇచ్చాడా? అతనికి సరిపడా ఉందా? సరిపడా లేదా? సరిపడా లేదు. 5 రొట్టెలు 2 చేపలు ఆ పూట తినేస్తే గంట పైకి మళ్ళీ ఆకలేస్తుంది. ఆకలేదా? మళ్ళీ ఆకలేస్తుంది. మరి అప్పుడు ఎలాగా? ఈ పాఠాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి. ఇచ్చాడు ప్రభు, భోజనం పెట్టాడు. 5,000 మంది భోజనం చేశారు. 12 గంపలు మిగిలినాయి. అర్థమైందండి? ఇప్పుడు మనం ఏం చేయాలా? నా చిన్న జీతంలో నాకే సరిపోతుంది నా కుటుంబానికి, దీన్నే నేను దేవుని పనికి ఇచ్చేస్తే నా కుటుంబాన్ని ఎలా పోషించగలను? పోషించలేను. అమ్మో దయచేసి మీ వైపు మీరు చూసుకోకండి. సరే వాక్యం చెప్తుంది కదా, ఒకసారి ప్రయత్నించి చూడండి. ఏం చేసి చూడండి? ఒకసారి ప్రయత్నించి చూడండి. మంచిదేగా? ఒకసారి ప్రయత్నించడం తప్పేమనుందా? ప్రయత్నించి చూడండి. దేవుని బాగానే నమ్మకంగా నేను దేవునికి ఇస్తా, మిగిలిన దాన్ని దేవుడు దీవిస్తాడా లేదో మీరే చూడండి. బయట మనం చూస్తున్నాం నిజంగానే దశంభాగం మీద పేరడం మీద ఎన్నో దోపిడీలు మోసాలు జరుగుతున్నాయి బయట, డౌట్ లేకుండా. 98% బయట అలా జరుగుతున్నాయి, డౌట్ లేకుండా. దాంట్లో ఏ డౌటు లేదు. కానీ ఉన్న తక్కువ శాతం ఉందే నిజం, ఎప్పటికీ నిజమే. దేవుని సొమ్ముతో ఏం చేస్తున్నారు అన్నదే ముఖ్యం. అది నువ్వు మీరు సేవ చేస్తున్నారా? మనం మన పరిచర్యలో భారతదేశం అంతా ఎవ్వరూ చేయనట్టుగా భారతదేశం అంతా పరిచర్య చేస్తున్నాం. ఇది రైట్ ప్లేస్ టు గివ్ అని చెప్పచ్చు. ఇది ఇవ్వడానికి సరైన స్థలం. ఇది ఇవ్వడానికి సరైన స్థలం. దయచేసి గమనించండి. ఈరోజు మనం విన్న వర్తమానం ఏంటంటే, బాప్తిసం పొందిన వారు పాత స్వభావాన్ని ఏం చేశారు? పాత స్వభావాన్ని, జారత్వాన్ని పాతిపెట్టి వేశాం. దురాశను పాతిపెట్టిస్తాము. మూడోది ధనాపేక్ష లేక లోభత్వముని కూడా ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలా? పాతిపెట్టిస్తాము. మన నూతన స్వభావము, నవీన స్వభావము మన వైపు చూసుకునేది కాదు, నిరీక్షణతో ప్రభు వైపు చూసేది. నిరీక్షణతో ప్రభు వైపు చూసేది మన స్వభావం. అంచేత మీరందరూ కూడా దేవుని వాక్యమే గనుక, సత్యమైన గ్రంథం గనుక మారు మనసు పొంది పాత స్వభావాన్ని పాతిపెట్టి నవీన స్వభావం నడుద్దాం. దేవుని దీవెనల ఆశీర్వాదాలు పొందుకుని ముందుకి కొనసాగుదాం.